రజతోత్సవం జూబిలీ వేడుకలు వెండి వెలుగుల రజతోత్సవం పరలోక తండ్రికి కృతజ్ఞతలర్పించు పరమదినం పరలోక తండ్రికి కృతజ్ఞతలర్పించు పరమదినం జూబిలీ రజతోత్సవం 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 నీ రూపురేఖలలో నా రూపము చేసితివి అణువు అణువులో నీ శ్వాసను ఊదితివి నీ రూపురేఖలలో నా రూపము చేసితివి అణువు అణువులో నీ శ్వాసను ఊదితివి నా జన్మకు కారణమైన దేవా నా ఈ జన్మకు కారణమైన నా దేవా అందుకే అందుకో అభివందనం అందుకే అందుకో అభివందనం జూబిలీ రజతోత్సవం 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 గురుశ్రీ అల్లం బాల మరియ సురేష్ రెడ్డి గారి గురుత్వాభిషేక రజతోత్సవ సందర్భమున అభినందన చందన వందన పత్రిక అల్లం వంశ గర్భసుక్తి ముక్తాఫలమా కథోలిక విజ్ఞానానికి కొలువై తెలుగు కథోలిక సాంప్రదాయాలకు నిలయమై కర్మభూమిగా 73 గురుపుంగవులను విశ్వశ్రీసభకు అందించి 73 పూసల జపమాలకు సాక్షిగా నిలచిన పాటిబండ్ల గ్రామంబున జ్ఞాన సంపన్న స్ఫూర్తికి చిరునామా అయిన అల్లం వంశమున విశ్వాస దంపతులు సర్వశ్రీ అల్లం శివరెడ్డి బిలేనమ్మల గార్ల 6 సంతానంలో 3 అక్కలకు 2 తమ్ముళ్లకు మధ్య 4వ సంతానముగా జన్మించితిరి. విద్యా వినయ సంపన్నశీలి స్వగ్రామం పాటిబండ్ల గ్రామమునందు ఓనమాలు దిద్ది గుంటూరు సెయింట్ ఇగ్నేషియస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రాథమిక హై స్కూల్ విద్యలను ఉన్నతంగా రాణించి మీ దృష్టి ఆధ్యాత్మిక వైపు మరలగా దైవ పిలుపునందుకొని పిరంగిపురం గుంటూరు నూజువీడు విశాఖపట్నం హైదరాబాద్ గురు విద్యాలయాల నందు తత్వ వేదాంత శాస్త్రాలను ఔపాసన పట్టి మీ జ్ఞాపన సంపన్నతకు నిదర్శనము. పాటిబండ్ల ఎతివర తరంతరం నిరంతరం అన్నట్లు పిరంగిపురం పునీత అన్నాంబ సభ పూర్వ మదర్ జనరల్ సిస్టర్ అల్లం మేరీ స్టెల్లా గారును జేఎంజే సభ గుంటూరు సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ నందు వివిధ హోదాల్లో ఖ్యాతి గడించిన సిస్టర్ థియోఫిల్ అల్లం గారు స్వయాన మీ తాత శ్రీ అల్లం మరెడ్డి గారి తోబుట్టువులగుట గమనార్హం. ఇక మీ తరంలో మీ సోదరి క్రైస్తవ గీతాల మధుర గాయని సిస్టర్ అల్లం మంజుల జేఎంజే గారును, మీ పెద్దమ్మ
సిస్టర్ డాక్టర్ ఇగ్నేషియస్ లయోలా తుమ్మ జేఎంజే గార్ల మార్గదర్శ స్ఫూర్తితో కఠినమైన గురు విద్యను అభ్యసించి నాటి గుంటూరు పీఠాధిపతి రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి గారిచే 2002 మార్చి 13వ తేదీన గురుత్వాభిషేకం పొంది పిరంగిపురం సెయింట్ ఆంటోనీ పుణ్యక్షేత్రం గుంటూరు నందును మన తెలుగు క్రైస్తవ ధర్మపీఠం కర్నూలు మేత్రాసనం అనంతపురం జిల్లా నందలి కృష్ణాపురం జేసుసభ గురువులకు సహాయ గురువులుగాను వైకుంఠపురం విచారణ గురువులుగా విశ్వాసులను ఆదరించి జర్మనీ దేశంలో మూన్సర్ మేత్రాసనంలో క్రీస్తు విశ్వాసాన్ని ఎల్లలు దాటిన కల్లంలా విస్తరింపచేస్తున్న మీ కృషి ఒక మహోన్నత సాక్ష్యం. దైవ సేవా పారాయణ హితైభిలాషి వెండి వెలుగుల శిరోమణి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం, క్రియలు లేని విశ్వాసము నిర్జీవము అను పవిత్ర గ్రంథ వాక్యాన్ని మీ గురుత్వాభిషేక నినాదంగా స్వీకరించి గత 25 వసంతాలుగా మీరు చేస్తున్న అలుపెరగని సేవ బహు శ్లాఘనీయం. అల్లం టీలా ఆత్మీయతను పంచే మీ హృదయం, అల్లం టీలా ఆత్మీయతను పంచే మీ హృదయం, బెల్లంలా మాధుర్యతను నిండిన మీ సేవా ధర్మం, జలపాత జల్లులా చల్లని ప్రేమను పంచిన మీ గురుత్వం, లేత వెన్నెలలా ప్రకాశించిన మీ విశ్వాస సౌరభం, కల్లంలా చెదరిన విశ్వాసులను సంఘటితపరచిన మీ ప్రేమమందం ఎన్నటికీ మరువలేనిది. గురుశ్రీ అల్లం మరియ బాల సురేష్ రెడ్డి గారు, మీ గురుత్వం దేవుడు మీకిచ్చిన మహావరం. దివ్య సంస్కారాలను విశ్వాసుల హృదయాల్లో వెలిగించిన వెలుగు దీప స్తంభం మీ గురుత్వం. ఈ మీ గురుత్వ రజతోత్సవ వేడుక మీ సేవా ప్రస్థానములో ఒక మైలురాయి. మీ ద్వారా మరెన్నో ఆత్మలు దేవుని వైపు నడిపింపబడాలని మా ప్రార్థనా సంకల్పం. మీ సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలవాలని మా ఆకాంక్షాభివందనం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీపై నిత్యం ఉండాలని ఆశిస్తూ ఈ సిల్వర్ జూబిలీ వేళ మరోమారు మా హృదయపూర్వక శుభాకాంక్షల వందనం. ఇట్లు గ్రామ గురువులు, విచారణ గురువులు, గుడి పెద్దలు, విశ్వాసులు, యువత, ముగ్గురు రాజుల దేవాలయం, పాటిబండ్ల, 14 ఏప్రిల్ 2026. అక్షర కూర్పు డాక్టర్ అల్లం ఇన్నారెడ్డి. గురుశ్రీ తుమ్మ మర్రెడ్డి గారి రజతోత్సవ వేళ మా హృదయ పీఠంపై వెలిగే అభినందన మందారమాల ఈ వందన పత్రిక. నీవు ప్రభువు చేతిలో తేజవంతమైన కిరీటంగాను రాజమకుటంగాను ఒప్పుదువు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. ప్రభువు చేతిలో ఆయుధమై గురువుగా అభిషిక్తులై 25 వసంతాల గురుత్వ జీవితాన్ని పరిపూర్తి చేసుకొని నేడు గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య గారు, గుంటూరు పూర్వ పీఠాధిపతులు మరియు పూర్వ కడప అపోస్తలిక అడ్మినిస్ట్రేటర్ గారైన మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ గాలిబాలి గారి ఆధ్వర్యంలో తోబుట్టువులు, ఆత్మీయ గురువర్యులు, మఠకన్యలు, పెద్దలు, గుడి పెద్దలు, బంధుమిత్రులు, స్నేహితులు, గ్రామ క్రైస్తవులు, శ్రేయోభిలాషుల సమక్షంలో నేడు పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయంలో గురుత్వ రజతోత్సవ జూబిలీ వేడుకలు నిర్వహించుకొనుచున్న మన గ్రామ ముద్దుబిడ్డ దైవ సేవకులు గురుశ్రీ తుమ్మ మర్రెడ్డి గారికి
రజతోత్సవ జూబిలీ వేడుకల శుభాకాంక్షలు మరియు ఆత్మీయ అభినందనలు. మానవులకు వరములిచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, మరికొందరిని గురువులుగా నియమించెను. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 11వ వచనము. గురుశ్రీ తుమ్మా మర్రెడ్డి గారు తుమ్మావారి వంశంలో శివరెడ్డి మరియు లోర్దమ్మ పుణ్య దంపతులకు 1972 ఆగస్టు 2న కనిష్ట సంతానంగా పాటిబండ్లలో జన్మించి ఇక్కడే విద్యాబుద్ధులు నేర్చి దైవ ప్రేరణచే గురు విద్య నిమిత్తం సెమినరీలో చేరిరి. గురు విద్యాభ్యాసం పరిపూర్తి చేసి మన పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయ 75 వసంతాల ప్లాటినం జూబిలీ వేడుకలలో భాగంగా అప్పటి నెల్లూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పిసి బాలస్వామి గారు, వరంగల్ పీఠాధిపతులు డాక్టర్ తుమ్మా బాలా గారు, ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ శ్రీశ్రీ ముళ్ళగడ జాన్ గారు, శ్రీకాకుళం పీఠాధిపతులు డాక్టర్ అడ్లగట్ట ఎన్నయ్య గారు, నల్లగొండ పీఠాధిపతులు డాక్టర్ గోవింద్ జోజి గార్ల సమక్షంలో మన గ్రామ ముద్దుబిడ్డ నవయుగ వైతాళికులు పూర్వ గుంటూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ గాలిబాలి గారి పవిత్ర హస్తములచే 2001 మే 21న గురువుగా అభిషక్తులైన గొప్ప భాగ్యవంతులు వీరు. ప్లాటినం జూబిలీ వేడుకలలో భాగంగా ముగ్గురు రాజుల దేవాలయ పునర్నిర్మాణం తరువాత 2001 మే 22న మన ముగ్గురు రాజుల దేవాలయంలో ప్రథమ కృతజ్ఞతా దివ్య బలి పూజను సమర్పించిన ఘనమైన చరిత్ర వీరిది. తదుపరి శ్రీకాకుళం మేత్రాసనంలో కొంతకాలం మరియు గుంటూరు మేత్రాసన కెథీడ్రల్ ఉన్న ప్రాంతం పిరంగిపురంలోని బాలయేసు దేవాలయ సహాయక విచారణకర్తలుగా పనిచేసి భక్తుల మన్ననలు పడసిరి. తదుపరి పెద్దకూరపాడులోని ముగ్గురు రాజుల దేవాలయ విచారణకర్తలుగా పనిచేసి పెద్ద మక్కెనలో 40 విశ్వాస కుటుంబాలకు స్వగృహములు సమకూర్చిన ఘనత వీరిది. తదుపరి ఆసియా దేశంలో క్రీస్తు రాజ్య వ్యాప్తికి కృషి చేసి వారి హృదిలో మదిలో చెరగని ముద్ర వేసిరి. తదుపరి ఇండియా తిరిగి వచ్చి నగరం విచారణకర్తలుగా పనిచేసి దేవాలయ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిరి. ప్రస్తుతం తాళ్ళ చెరువు బాలయేసు దేవాలయం విచారణకర్తలుగా క్రైస్తవుల ఆధ్యాత్మిక అభివృద్ధికి విచారణ అభివృద్ధికి విశిష్ట కృషి చేయుచున్న నిత్య కృషివలురు గురుశ్రీ తుమ్మా మర్రెడ్డి గారు. ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించి వారి భవితకు బంగారు బాటలు నిర్మించిన మార్గదర్శి మార్గచూపరి. తన వాక్య బోధన ద్వారా, గాత్రం ద్వారా, క్రియల ద్వారా ఆదర్శ జీవితం జీవిస్తూ క్రీస్తు ప్రభువుకు సజీవ సాక్ష్యంగా నిలిచిన గురువర్యులు వీరు. వీరికి ప్రభువు వసగిన గొప్ప వరం సుమధురమైన గాత్రం. పాటిబండ్ల ముగ్గురు రాజుల దేవాలయ శతవార్షిక వేడుకలలో భాగంగా వీరు పాటల బృందానికి నాయకత్వం వహించి మృదు మధురమైన గాత్రంతో గాంచవోయి సుందరాలయం, ముగ్గురు రాజుల దేవాలయం, తూర్పు తారక గమ్యం చూపిన ముగ్గురు జ్ఞానుల దేవళం, నూరేళ్ల దీవెనలు కొనియాడుగా అంటూ పాడిన పాటలు ఇప్పటికీ మన మదిలో మారుమ్రోగుతున్నాయి. భక్తులను నూరేళ్ల దీవెన పూజా బలిలో భక్తి పదంలో పారవస్యంలో నిలిపిన గొప్ప గాయకులు వీరు. ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపుడు, ఆయన కృప కలకాలము నిల్చును. కీర్తనలు 107:1. గురుత్వ రజతోత్సవ వేడుకలలో గురుశ్రీ తుమ్మా మర్రెడ్డి గారు
గత 25 వసంతాలుగా గురుత్వ జీవితంలో ఆ ప్రభువు చేసిన మేలులకు స్తోత్రములు చెల్లిస్తూ కృతజ్ఞత దివ్య బలి పూజను అర్పించే ఈ తరుణంలో ఆ త్రియేక దేవుని కృపా కటాక్ష వరములు వీరిపై వీరి కుటుంబంపై నూరంతలుగా వెల్లివిరియాలని, వీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యములతో విరజిల్లాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వీరికి మరొక మారు గురుత్వ రజిత జూబిలీ శుభాకాంక్షలు, మనఃపూర్వక శుభాభివందనలు. ముగ్గురు రాజుల దేవాలయం, పాటిబండ్ల. తేదీ ఏప్రిల్ 14, 2026. రచన అల్లం బాలశివరెడ్డి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైన రజత జూబిలీ ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి పూజ్యులు మన మేత్రాసన పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నబత్తిని భాగ్య తండ్రి గారు, మరియు మన మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు డాక్టర్ గాలిబాలి గారు, మరియు పోలాండ్ దేశంలో మోన్సిన్యూర్గా పనిచేస్తున్న మరియ జోసెఫ్ రెడ్డి గురువురయులకు, మరి మన మేత్రాసన కౌన్సిల్ మెంబర్స్కు, గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులు అందరికీ కూడా హృదయపూర్వకముగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ పవిత్రమైన ఈ దివ్య పూజా బలిని స్వాగత నృత్యంతో ఆరంభించబోతూ ఉన్నారు. సకల సృష్టి స్థితిలయకారకా నా జీవిత పయనానికి మూలాధారమా, నీ సేవకై నన్ను అభిషేకించిన నా దేవా, అందుకో నా కృతజ్ఞతాంజలి. ఇదే నా కృతజ్ఞతాంజలి. స్వాగత గీతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం, ఇదే జూబిలీ గీతం, రజతోత్సవ వేడుకలకు శుభ స్వాగతం, ఇదే స్వాగత గీతం, ఇదే
స్వస్థతతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. ముకుళిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభదినం. మన పాటిబండ్ల గ్రామ ముద్దబిడ్డలు రెవరెండ్ ఫాదర్ తుమ్మ మరెడ్డి గారు, రెవరెండ్ ఫాదర్ అల్లం సురేష్ రెడ్డి గారు తమ 25 వసంతాల గురుత్వ జూబిలీ వేడుకలను మనతో కలిసి ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. 25 సంవత్సరాల గురుత్వ సేవ అనేది ఒక మైలురాయి మాత్రమే కాదు, దేవుని కృపకు సాక్ష్యం. గురుత్వ జీవితం క్రీస్తు ప్రేమకు, కరుణకు, త్యాగానికి ప్రతిబింబం. మీ సేవ ద్వారా అనేక మంది జీవితాలలో ఆశను, విశ్వాసాన్ని, స్వస్థతను, వెలుగును, దేవుని యొక్క కృపను మీరు ఇచ్చి ఉన్నారు. మీరు వినయముతో దేవుని బిడ్డలను నడిపించిన మంచి కాపరులు. మీ జీవితం, సేవ, ప్రార్థన, అంకిత భావానికి ఒక ఉదాహరణ. ఈ తరుణంలో 25 వసంతాల గురుత్వ సేవలో దేవుడు వసగిన మేలులకు పాటిబండ్ల కథోలిక సంఘముతో కలిసి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నారు. ఇది గొప్ప ఆశీర్వాదం. పాటిబండ్ల చరిత్రలో నిలిచిపోయే రజిత జూబిలీ మహోత్సవం. మొదటిగా మన మధ్యకు విచ్చేసి ఈ వేడుకను ఆశీర్వదించడానికి వచ్చిన పూజ్యులు, గౌరవనీయులు, మహాఘనత వహించిన రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారికి స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. జూబిలీ గురువుల ఆనందములో పాటిబండ్ల కథోలిక విశ్వాసులతో కలిసి జూబిలీ మహోత్సవానికి విచ్చేసిన మన గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు రైట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి తండ్రి గారికి స్వాగతం, సుస్వాగతం. అమ్మమ్మ గారి ఊరు పాటిబండ్ల. మరి రజిత జూబిలీ గురువు మోన్సినోర్ మారంరెడ్డి మరియ జోసఫ్ రెడ్డి గారికి స్వాగతం, హృదయపూర్వక స్వాగతం. సుదూర ప్రాంతాల నుండి ఈ వేడుకలకు విచ్చేసినటువంటి రజిత జూబిలీ గురువులకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మేత్రాసన గురువులకు, సభ గురువులకు సాదర స్వాగతం. నిరంతర ప్రార్థన మరియు సేవలు చేస్తూ తిరుసభ జీవనానికి ఆధారముగా నిలుస్తున్న మఠకన్యలకు హృదయపూర్వక స్వాగతం. ఈ వేడుకలలో పాల్గొని జూబిలీ గురువుల కొరకు ప్రార్థించటానికి విచ్చేసిన మన పాటిబండ్ల కథోలిక విశ్వాసులందరికీ ప్రేమపూర్వక స్వాగతం. ఈరోజు సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న మన ప్రియమైన 2 గురువులకు మన హృదయపూర్వక అభినందనలు. వారి 25 సంవత్సరాల అంకిత సేవలకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం. వారి జీవితంలో మరెన్నో ఆత్మలను దేవుని వైపు నడిపించాలని కోరుకుంటూ ఈ దివ్యబలి పూజలో ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. కీర్తన 103లో వ్రాయబడినటువంటి విధముగా, నా ప్రాణమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నతింపుము. నా ప్రాణమా ప్రభువును స్తుతించుము, ఆయన ఉపకారములను వేనిని కూడా మరువకుము. అలానే లూకాసు గారు వ్రాసినటువంటి సువిశేషంలో
మరి తల్లి యొక్క స్తోత్ర గీతంలో అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ప్రియమైన మేత్రానులు, గాలివాలి తండ్రి గారు మరియు మొన్సిగ్నోర్ మారం రెడ్డి మరియా జోసెఫ్ రెడ్డి గారు ప్రస్తుతం పోలాండ్లో వాళ్ళు మొదటి కౌన్సిలర్గా నొన్సియోకి పాపు గారి దూతకు మొదటి కౌన్సిలర్గా పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు. మరి వాళ్ళ అమ్మమ్మ గ్రామం అయినటువంటి పాటిబండ్లలో మారం రెడ్డి శవరెడ్డి లూర్దు మేరల పెద్ద కుమారుడు అయినటువంటి వాళ్ళు ఈనాడు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడానికి వారు కూడా సిల్వర్ జూబ్లీ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు పాటిబండ్ల ముద్దుబిడ్డలు అయితే ఎత్తుకొని ముద్దాడవచ్చు. ఇప్పుడు ఎదిగినటువంటి బిడ్డలు అయిపోయారు. 25 సంవత్సరాలు జూబిలీ, గురుత్వ జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక 25 సంవత్సరాలు అటు వెనక్కి వేసుకోవచ్చు. వాళ్ళ చదువులు అవన్నీ కూడా అన్నీ కలిపితే దాదాపుగా 50 సంవత్సరాలకు దగ్గరగా వస్తూ ఉన్నటువంటి వాళ్ళని ముద్దు బిడ్డలు అని ఎత్తుకోలేము కదా. అందుకే మనం ఈనాడు వారి కోసం ప్రార్థించడానికి ఇక్కడకు విచ్చేసి ఉన్నాం. గురుశ్రీ తుమ మరడి గారు మరియు గురుశ్రీ అల్లం మరియా బాల సురేష్ రెడ్డి గారు గురుత్వ సేవలో మరి 25 వసంతాలు పరిపూర్తి చేసుకున్నారు. నేడు ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ శుభ సమయంలో దేవాతి దేవుడు వారికి చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞత తెలుపుకోవాలి. అందుకే మనమంతా ఇచ్చట సమావేశమై ఉన్నాం. ప్రస్తుత తాళ్ళ చెరువు విచారణ కర్తలుగా పనిచేస్తూ ఉన్నటువంటి గురుశ్రీ తుమ్మ మరెడ్డి గారు 1972 ఆగస్టు 2న ఇక్కడే శవరెడ్డి లూర్దమ్మ దంపతులకు జన్మించి ఉన్నారు. 2001వ సంవత్సరం మే 21న గురువుగా అభిషిక్తులై వివిధ ప్రదేశాల్లో క్రీస్తు రాజ్య వ్యాప్తిని చేశారు. ఆ విధముగా ప్రజల్లో ఆధ్యాత్మిక అభివృద్ధిని మరి ఎంతగానో చేసి వాళ్ళు ఈనాడు దేవునికి వందన సమర్పణ చేస్తున్నారు. గురుశ్రీ అల్లం బాల మరియు మరియా సురేష్ రెడ్డి వారు శవరెడ్డి బెలేనమ్మ దంపతులకు జన్మించి 2002 మార్చ్ 13న గురువుగా అభిషిక్తులై ప్రస్తుత జర్మనీ దేశంలో ప్రభు రాజ్య వ్యాప్తికి ఆయన విశేష కృషి చేస్తూ ఉన్నారు. వారికి కూడా దేవుని యొక్క తోడ్పాటు ఆశీస్సులు ఎంతగానో అవసరమే ఉన్నది. అందుకే ఈనాటి ఈ యొక్క ప్రార్థనా సమయంలో ఈ దివ్య పూజ బలులు వారి కోసం కూడా మనం ప్రార్థించుకోవాలి. ప్రభు సేవలో గురుత్వ యాజకత్వంలో 25 వసంతాలు పూర్తి చేసుకొని మరి ఆ ప్రభువు చేసినటువంటి పనులకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించేటువంటి ఈ తరుణములో ఆ త్రియేక దేవుని కృప వరములు ఇరువురిపై దండిగా మెండుగా మరి లభించాలి అని కురియాలి అని మరియు ఆ మరీ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆమె సహాయం ద్వారా వీరికి ఆయురారోగ్య భాగ్యములు కూడా లభించాలి అని మరి ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థించుకుందాం. అలానే ఈనాడు కొంతమంది జూబిలీ చేసుకుంటూ ఉన్నటువంటి గురువులు కూడా ఇక్కడ ఈ పీఠంపై ఉన్నారు.
ఈ యొక్క స్టేజీపై ఉన్నారు. వారి కొరకు కూడా మనము దేవుని ఆశీస్సుల కోసం ప్రార్థించుకుందాం. మరి ఇక్కడికి వచ్చేసినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, బ్రదర్స్ మరియు సకల విశ్వాసులు, పాటిబండ్ల క్రైస్తవ సంఘం మరియు ఇతర ప్రాంతాల నుండి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఈ పూజలు ప్రార్థించ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కావున ఈ సందర్భంలో ప్రియ సహోదరి సహోదరులారా, 25 వసంతాలు పరిపూర్తి చేసుకున్నటువంటి మీకు 25 years of priesthood is a testimony to God's love. దైవ ప్రేమకు మీరు అందించినటువంటి మరి కృషి, మీ యొక్క సాక్షిభూతమైనటువంటి జీవితానికి దేవునికి ధన్యవాదాలు. మే ద లార్డ్ strengthen you and grant you good health. ఆయన ఇంకా మరి 25 సంవత్సరాలే కాదు, మరి ఇంకా గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ కూడా చేసుకోవడానికి కావలసిన శక్తిని ఇవ్వమని, మంచి ఆరోగ్యం దయచేయమని, మరి మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండమని ఈ దివ్య పూజలో ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. కంగ్రాచులేషన్స్ టు ఫాదర్ మరడి అండ్ దెన్ సురేష్ and then also other priests who are celebrating their silver jubilee celebrations. ఈ యొక్క ఉద్దేశంతో ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ దివ్య పూజ బలిని ఆరంభించుకుందాం. ఈ పూజ బలిలో దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం. ఆ దేవాతి దేవుని మరి మనవి అడుగుకుందాం. మేమంతా మరి బలహీనులము, పాపంలో పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అటువంటి సమయంలో మాకు కావలసిన శక్తిని ప్రభు, మా పాపాలు ముందుగా మన్నించు ప్రభు అని ఆ ప్రభువుని ప్రాధేయపడుతూ పూజలో పాల్గొనే అర్హతని ఇవ్వమని ప్రార్థించుకుందాం. ఎదలో నివాసివై మది నిండిన మమతా మూర్తివై, ఎదలో ఎదలో నివాసివై మది నిండిన మమతా మూర్తివై, అందరినీ ఆదరించు స్వామి, నా దురితముల రూపుమాపవేమి, నా దురితముల రూపుమాపవేమి. ఎదలో నివాసివై మది నిండిన మమతా మూర్తివై, ఎదలో నివాసివై మది నిండిన మమతా మూర్తివై. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దయచూపుము, క్రీస్తు ప్రభు దయచూపుము, ప్రభు దయచూపుము, కృపా
ప్రభు దయ చూపుము మరియ తనయ శాంతి సదయ కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు మీ శ్రీ సభను పలు విధములుగా ప్రేమతో పోషించి పాలించుచున్నారు. మా యోగ్యత వలన కాక మీ అనంత కృప వలన మమ్ములను మీ కుమారుడైన క్రీస్తు ప్రతినిధిగా 25 వసంతాలు యాజకునిగా మాకు తోడుగా ఉండి మీ పవిత్రాత్మ అనుగ్రహములతో మమ్మ నడిపించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. మేము కడవరకు మీకు విశ్వాసపాత్రులైన సేవకులుగా మా పరిచర్యలో కొనసాగుటకు కావలసిన ఆరోగ్యమును ఆత్మ అనుగ్రహములను దయచేయండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రభువు నాకు తన వాక్కుని ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నన్ను పవిత్రపరచితివి. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు, నేను బాలుడను అని పలికితిని. కాని ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను. నేను చెప్పుమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభుడనైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నేను నీకు అధికారం ఒసగితిని. నీవు వానిని పెళ్లగించుటకును కూలద్రోయుటకును నాశనము చేయుటకును పడగొట్టుటకును పునర్నిర్మించుటకును నాటుటకును సమర్థుడవు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి పాడెదన్ నా దేవదేవా, నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడెదన్ నా దేవదేవా, నాకై నీవు చేసిన మేలుకై కోటి కోటి కృతజ్ఞతలు. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనము వరకు. ప్రతి ప్రధాన యాజకుడును ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవ యందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. తానే
పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనర్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు, దేవుడే ఆయనను నియమించెను. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కీసెదెకు యాచక క్రమమున నీవు సర్వదా యాచకుడివై ఉందువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపెను. మన పితామహులగు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు వాగ్దానము చేసిన ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను.
మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయింది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Your Lordship Bishops, Most Reverend Chinnabathini Bhageya, Bishop of Guntur, Most Reverend Galibali, Bishop Emeritus of Guntur, Monsignor Maram Reddy Maria Joseph, First Secretary to Nuncio in Poland, Very Reverend Father Kummareddy Mareddy, Rector of St. John's Regional Seminary, the Jubilarians, Reverend Father Mareddy and Father Suresh, and classmates of both of them. My dear fathers, sisters, and my dear people of God, what a beautiful celebration we have today. I really feel blessed to stand here to break the word of God and to partake in this Silver Jubilee celebrations of Fathers Mareddy and Suresh. పిల్లరా, ఒక్కసారి మన రచిత జూబిలీ గురువరేణ్యులు ఫాదర్ మరెడ్డి, ఫాదర్ సురేష్ వంక చూడండి. ప్లీజ్ హ్యావ్ a look at them. One is short, another tall. ఒకరు ప్రశాంతం, మరొకరు ఉత్సాహం. One is fire, another ice. ఒకరు వేగం, మరొకరు నెమ్మది. One is bold, another shy. ఒకరు అంతర్ముఖం, మరొకరు బహిర్ముఖం. One is silent, another very talkative. అంతా భిన్నమే. భిన్నమైన స్వభావాలు, విభిన్నమైన వ్యక్తిత్వాలు. అవి వేర్వేరు అయినా వారి మనస్సులు మాత్రం ఒకటే. వారిద్దరూ కలిసి ఉన్నప్పుడు చూడాలి, ఒకరి సమక్షములో మరొకరు ఎంతో ఫ్రీగా, ఎంతో స్వేచ్ఛగా ఉంటారు. ఒకరి సమక్షములో మరొకరు సేద తీరతారు. ఇద్దరు మంచి మిత్రులు. వారిద్దరిని కలిసి ఒక చోట చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లరా, వీరిద్దరిని నేను చాలా సంవత్సరాలుగా చాలా దగ్గరుండి గమనించాను. ఫాదర్ సురేష్ గురువు కాగానే నేను ఉన్న సెయింట్ ఆగ్నెస్ పారిష్ విచారణకు వచ్చాను. కొద్ది రోజులలోనే గుంటూరులో ఉన్నటువంటి ఆ విచారణలో తన ప్రసంగాల ద్వారా, తన గాత్రము ద్వారా, అన్నిటికీ మించి తన మాటల ద్వారా ప్రజలతో మమేకం అవ్వడం ద్వారా అక్కడి ప్రజలను ఇట్టే అతి కొద్ది సమయంలో ఆకట్టుకున్నాడు. ఇక ఫాదర్ మర్రెడ్డి నేను మొన్నటి వరకు ప్రక్క విచారణలలో పనిచేశాం. ఆ విచారణ ఎంతో చిన్నదైనా ఎంతో చక్కగా, ఎంతో నేర్పుగా, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన మృదువైనటువంటి స్వభావం ద్వారా అందరి హృదయాలను అక్కడ గెలుచుకోవడం నేను చూశాను. పిల్లరా, ఇద్దరి పేరులో అమ్మ మరియ తల్లి ఉంది. ఇద్దరికీ ఆమె అంటే ఎంతో మక్కువ. ఇద్దరు మంచి వక్తలు, మంచి ప్రసంగికులు, ఇద్దరు సంగీతకారులు, ఇద్దరు చక్కగా పాడగలవారు. అంతేకాదు, అన్నిటికీ మించి గురువులుగా
తమకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతలను ఎంతో చక్కగా, ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించి ఆ విచారణలను అభివృద్ధి పదములో నడిపించినటువంటి వారు. అంతేకాదు, ఇద్దరు విదేశాలలో పనిచేశారు, ఒకరు ఇప్పటికీ పనిచేస్తున్నారు. అక్కడ ప్రజలను కూడా ఇట్టే వారు గెలుచుకున్నారు. ప్రియులారా, వీరిద్దరూ 25 సంవత్సరాల పాటు అనేక గ్రామాలు, అనేక విచారణలు, దేశాలు తిరిగి పరిచర్య చేసి కృతజ్ఞత నిండినటువంటి హృదయముతో ఈ రోజున, ఈ సమయములో ప్రభుని యొక్క పీఠ సన్నిధిని సమీపించారు. తాము ఏ విచారణలో, ఏ గ్రామములో, ఏ ప్రదేశములో అయితే అభిషేకించబడ్డారో, తమ పరిచర్యను ఆరంభించారో అచ్చటికే తిరిగి వచ్చి తాము అభిషేకించబడిన చోట దేవునికి మనందరి సమక్షములో వందనాలు తెలియచేస్తున్నారు. ప్రియులారా, మనం కూడా వారి తరపున దేవునికి వందనాలు చెప్దాం. మన చప్పట ద్వారా వారికి అభినందనలు తెలియచేద్దాం. గట్టిగా చప్పట కొడుతూ వారిద్దరిని కూడా అభినందించుదాం. ఒకసారట ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక వృద్ధ గురువు, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆయన మరణశయ్యపై ఉన్నాడట. ఈ అవసాన దశలో ఉన్నటువంటి ఈ వృద్ధ గురువును సందర్శించడానికి ఆ యొక్క సభలోని, ఆ యొక్క మఠములోని అనేక మంది యువ గురువులు ఓ రోజు వచ్చి ఆ గురువుతో సంభాషిస్తూ ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను, ఆయన యొక్క గుణగణాలను, ఆయనలో ఉన్నటువంటి ప్రతిభ పాఠవాలను ఒక్కొక్కరు చెప్పడం ఆరంభించారట. ఒకరు అన్నారు, స్వామి మీరు ఎంతో జ్ఞానవంతులు, తెలివిగలవారు అన్నారు. ఇంకొకరు అన్నారు, మీ విశ్వాసం చాలా గొప్పది అన్నారు. మరొకరు అన్నారు, మీరు చాలా మంచి అడ్మినిస్ట్రేటర్ అన్నారు. మరొకరు అన్నారు, చాలా మంచి ప్రీచర్ అన్నారు. మరి ఒకరు, మీరు చక్కని గాయకులు అన్నారు. మరొకరు, మీరు మంచి నాయకుడు అన్నారు. అందరూ కూడా కీర్తించి పొగడి అక్కడ నుంచి నిష్క్రమించారట. వాళ్ళందరూ వెళ్ళిన పిమ్మట ఆ వృద్ధ గురువు ఇంకా చాలా బాధగా, నిరాశగా కనిపించాడట. అక్కడే ఉన్నటువంటి ఆ ఫాదర్ గారి కేర్ టేకర్ స్వామితో ఈ విధంగా అన్నాడట. ఆయన నిరాశను గమనించి, స్వామి, యువగురువులందరూ మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు కదా, ఎంతగానో మిమ్మల్ని పొగిడారు కదా, మరి మీరు సంతోషంగా లేరా స్వామి అని అడిగాడట. లేదు అని ఆ వృద్ధ గురువు సమాధానం చెప్తూ, ఎందుకు అంటే ఒక్కరంటే ఒకరు కూడా నా పవిత్రత గురించి, నేను జీవించినటువంటి పరిశుద్ధ జీవితం గురించి చెప్పలేదు అని బాధతో ఆయన అన్నాడట. పిల్లరా, we are called to be holy. We are called to be holy. అందుకనే మొదటి పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తాం. మిమ్ము పిలచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరు పవిత్రులై ఉండండి. నేను పవిత్రుడను గనుక మీరు పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచూ ఉన్నది అని పేతురు అంటున్నారు. ప్రియులారా, మనందరికీ తెలుసు, గురువు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు వాక్యాన్ని బోధించడము అని, అదేవిధంగా దివ్య సంస్కారాలను నిర్వర్తించడము అని, అంతేకాదు ఒక నాయకునిగా సంఘాన్ని కట్టడము అని, సంఘాన్ని నిర్మించడము అని. అయితే ఈ 3 బాధ్యతలను నిర్వర్తిస్తూ ప్రజలను పవిత్రీకరించాలి. ఈ 3 బాధ్యతలను గురువు నిర్వర్తిస్తూ ప్రజలను పవిత్రీకరించాలి. వారిని పవిత్రీకరించేటువంటి క్రమంలో తన యొక్క ఆత్మను, తన పవిత్రతను గురువు మరచిపోకూడదు. తనను తాను కూడా గురువు పవిత్రీకరించుకోవాలి. ఈ క్రమంలో ప్రీస్ట్ శాంక్టిఫైస్ హిమ్సెల్ఫ్ బై శాంక్టిఫైయింగ్ పీపుల్ ఆఫ్ గాడ్. పిల్లరా, ఇది అంత తేలికైన విషయం కాదు. అయితే యోగ్యత లేని, అర్హత లేని మమ్ములను దేవుడు ఎన్నుకున్నాడు. అంతేకాదు, తండ్రి పేరిట ఏది అడిగినా మీకు అనుగ్రహించబడుతుంది అని అభయమిచ్చాడు. మీరు ఫలించాలి, ఆ ఫలము నిలచి ఉంటుంది అని మీకు అభయమిస్తూ ఉన్నాను అని చెప్పాడు ప్రభు. అందుకే మిమ్మల్ని నియమిస్తూ ఉన్నాను అని చెప్పాడు ఆయన. అందుకు గాను ప్రతిరోజు, ప్రతినిత్యము గురువు దేవునికి వందనాలు చెప్పాలి. ప్రతిరోజు కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి.
కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైనటువంటి సాధనం. కృతజ్ఞత అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధం. పిల్లల దాన్ని మించినటువంటి ఆయుధము మరొకటి లేదు. వి నీడ్ టు కౌంట్ ఆ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. అయితే పిల్లల సాతాను గురువును అనునిత్యం శోధిస్తూ ఉంటుంది. గురువుకి ప్రధానమైనటువంటి శోధన ఏమిటి అంటే టు కీప్ బ్రూడింగ్ ఓవర్ హీస్ ట్రబుల్స్. ఎప్పుడు కూడా తన బాధలు, తన సమస్యలు, తన కష్టాలు, తన అనారోగ్యం, తన బలహీనతలు, తన పరిమితులు, విచారణటువంటి సమస్యలు, వీటన్నిటిని గురించి ఆలోచించడం, చింతించడం, చింతాక్రాంతుడవ్వడం, విచారగ్రస్తుడవ్వడం, ఇది గురువుకు ఉండేటువంటి శోధన. ప్రియులారా, ఇలాంటి సమయంలో, ఇలాంటి శోధనల మధ్య, ఇలాంటి సమస్యల మధ్య, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య గురువు తన లక్ష్యాన్ని, గురువు తన గమ్యాన్ని, తన పిలుపులో ఉన్నటువంటి పరమార్థాన్ని, ఆ పిలుపులో ఉన్నటువంటి సుందరమైన రమ్యమైన పారమార్థిక సౌందర్యాన్ని మరచిపోకూడదు. అందుకనే అనేక మంది శ్రీసభ మహనీయులు చెప్తారు, గురువుకు ఐహిక చింతన కాదు, దైవిక చింతన ఉండాలి అని. చీకు చింతలను దాటి దేవుని చింతన వైపు మరలాలి అని. ఇట్ నీడ్స్ టు ట్రాన్సెండ్, జస్ట్ గో బియాండ్ ఆల్ దీస్ ట్రబుల్స్. దానిని దాటి వెళ్ళగలగాలి. అయితే గురువు ఎల్లవేళలా దేవుడు తన ఎడల చూపినటువంటి ప్రేమను స్మరించుకుంటే ఈ విషయం మరింత తేలిక అవుతుంది. తన ఎడల కనబరచినటువంటి కరుణను దేవుడు తన ఎట్లా చూపినటువంటి ప్రేమను గురువు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. తన ఎడల చూపించినటువంటి విశ్వాసాన్ని, తనపై పెట్టినటువంటి నమ్మకాన్ని గురువు ఎప్పుడు కూడా మరచిపోకూడదు. ఇలా ఎందుకంటే మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు విశ్వసనీయుడు, నమ్మకపాత్రుడు. ఆయన తాను ఇచ్చినటువంటి మాటను, చేసినటువంటి నిబంధనను అతిక్రమించాడు. దేవుడు మమ్మలను విశ్వసించాడు, మా యందు నమ్మకం ఉంచాడు. ఈ గొప్ప బాధ్యతను, గొప్ప భాగ్యాన్ని ఆయన అనుగ్రహించాడు. అందరూ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చేద్దాం. విశ్వాస సంగ్రామం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి పితైన సర్వేశ్వరుని సృష్టించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. గురుత్వం దేవుడిచ్చినటువంటి వరం. ఆ వరాన్ని ఈ రోజున కృతజ్ఞతతోటి దేవునికి వందనాలు తెలియజేస్తూ గురుత్వపు వాగ్దాన నూతనీకరణ సాంగ్యాన్ని ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి జూబిలీ గురువులు చేయబోతున్నారు. సర్వోన్నతుని అయిన తండ్రి, నీ ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రేషిత కార్యములను నిర్వహింప నన్ను యాజకునిగా అభిషేకించినందులకు వందనములు. ఈ కృతజ్ఞత పూజా బలిలో మీ పరిశుద్ధ పీఠం ముందు సమావేశమై మేత్రాణుల, గురువుల, మఠవాసుల, దైవ ప్రజల సమక్షములో నిత్య గురువుగా సేవ చేస్తానని మాట ఇచ్చుచున్నాను. మంచి కాపరి 25 వసంతాలు గురుత్వ సేవలో నన్ను భద్రపరచి చూపిన అచంచలమైన కృపకు స్తుతులు. నేను చేసిన తప్పిదములకు పరిపూర్ణ క్షమ దయచేయండి. వెండి వెలుగు జీవితంలో ప్రేమను, చేయూతను, ప్రోత్సాహాన్ని అందించిన ఆప్తులకు, హితులకు, సన్నిహితులకు వందనములు సమర్పిస్తూ మిమ్ము స్తుతించుచున్నాము. పవిత్ర ఆత్మచే నన్ను నూతనీకరించండి. రానున్న కాలములో నన్ను ప్రార్థించే గురువుగా, అపర క్రీస్తువుగా, గురుతర సేవలో ప్రేమను పంచే దీపికగా వెలిగించండి. పవిత్ర పూజా బలి, దివ్య సంస్కారములను యోగ్య రీతిగా నెరవేర్చుటకు
ఆత్మశక్తిని దయచేయండి. ఈ పవిత్ర శుభ సమయంలో మేత్రాణుల, గురువుల, మఠవాసుల, దైవ ప్రజల సమక్షములో నా గురుత్వ వాగ్దానాన్ని నూతనీకరించుచున్నాను. క్రీస్తు అడుగులో అడుగు వేస్తూ పరలోకం వైపు మరల్చే సమిధగా నన్ను దీవించమని మరియ తల్లి వేడుదల ద్వారా వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నెచ్చి నడుపుము రక్షకా. నీవు నాతో నుండి ధైర్యము నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ దివ్య బలి పూజ కృతజ్ఞతతో ప్రభునకు సమర్పించుదాము. ప్రభువా, స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర స్త్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, మీరు మాకు సగిన సకల మేలులకు కృతజ్ఞత నిండిన మనసుతో ఈ బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ అప్పద్రాక్ష రసములతో పాటు మా ఈ కానుకలను, మా హృదయార్పణలను, ఈ 25 వసంతాల గురుత్వాంతస్తులు మీ ద్వారా సాధించిన జయాపజయములు ప్రేమతో మీకు సమర్పించుచున్నాము. దయతో వీటిని మీకు ప్రీతికరమైన బలిగా మార్చుమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును కాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. మీ ప్రేమ చేత మానవుని సృజించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. ఏలిన వారి నామమున వేంచేసెడి వారు, ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన
సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీరే, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు పాటులను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాత అయిన మరే మాతతోనూ ఆమె భర్త అయిన జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకుడుగు మా లియో పాపు గారిని, మా భాగీయ పీఠాధిపతులను, బాలి పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, ఈరోజు రజత జూబిలీ వేడుకలు జరుపుకుంటూ ఉన్న తుమ్మా మరెడ్డి ఫాదర్ గారిని, అల్లం మరియ బాల సురేష్ రెడ్డి ఫాదర్ గారిని, రజత జూబిలీ గురువులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుగు దేశాల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరము కూడా కలిసి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు సమాధానము దయచేయండి. మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులో. ప్రభువా, మీరు నా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. గలిలయ మహా పురుషుండరుగో, మన మధ్యకే వచ్చి ఉన్నారు. మనతోనే వాసము చేయుదురు.
నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకిదే నా హృదయ గానము, ఆయనకిదే నా హృదయ గానం. దేవా నిన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు. అడుగో గలిలయ మా పురుషుండు, నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. నాకై వచ్చెను తన మనసిచ్చెను, నాకై వచ్చెను తన మనసిచ్చెను. ప్రాణమునిచ్చెను, జీవము పోసెను. ప్రాణమునిచ్చెను, జీవము పోసెను. ఉత్థానుడయ్యెను నాతో నిలువను, ఉత్థానుడయ్యెను నాతో నిలువను. ఆయనకిదే నా హృదయ గానము, ఆయనకిదే నా హృదయ గానం. దేవా నన్ను వ్యక్తిగతముగా మనసారా ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు. అరుగో గలిలయ మహాపురుషుండు, నాకెన్నో ఘన కార్యములు చేసెను. హల్లెలూయా హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్లనా అని కీర్తనలో మనందరం కూడా పాడుతాం. మరి దేవుడు చేసిన మేలులన్నిటికీ దేవునికి కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ ఈ రోజున 25 సంవత్సరాల గురుత్వాన్ని దేవునికి కృతజ్ఞతగా ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నటువంటి మన గ్రామ గురువులు, రజత జూబిలీ గురువులు గురుశ్రీ తుమ్మా మర్రెడ్డి గారు, గురుశ్రీ బాల మరియ సురేష్ రెడ్డి గారులు మరి ఈ రోజున దేవునికి వందన సమర్పణ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మన గ్రామం తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులు, పీఠాధిపతులు అందరి తరపున వారిని మనందరి కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందనలు తెలియచేద్దాం, దేవునికి వందనాలు తెలియచేద్దాం. మరి ఈ సమయంలో మరి వారి ఇరువురిని కూడా సన్మానించటం, వారిని అభినందించటం మనందరం కూడా చేయాల్సినటువంటి కర్తవ్యం. మరి ఈ సమయంలో వారి ఇరువురిని కూడా బలిపీఠం ముందుకు రావలసినదిగా మనందరి తరపున వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గురుశ్రీ తుమ్మా మర్రెడ్డి గారు, గురుశ్రీ బాల మరియ సురేష్ రెడ్డి గారు ఇరువురు కూడా దయచేసి వేదిక బలిపీఠం ముందుకు రావలసినదిగా మేము సవినీయంగా కోరుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో ఈ ఇరువురి గురువులను వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో మన పాటిబండ్ల విచారణకి వచ్చి వారిని ఆశీర్వదించటానికి ఇద్దరు పీఠాధిపతులు, మన గుంటూరు మేత్రాసన అధినేత రైట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారు మరియు గాలిబాలి తండ్రి గారు ఇరువురు కూడా విచ్చేశారు. మొదటగా మరి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో మన మధ్యకి విచ్చేసిన గౌరవనీయులు పూజ్యులు మన మేత్రాసన అధినేత డాక్టర్ చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారిని బలిపీఠం ముందుకు రావలసిందిగా వారిని సహృదయంతో వారిని ఆహ్వానిస్తూ ముందుకు ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ బలి పూజకు వచ్చి వారి కోసం ప్రార్థనలు చేసినటువంటి తండ్రి గారిని, జూబిలీ గురువులు ఇరువురు కూడా వారిని శాలువాతోటి పూలమాలతోటి వారిని సత్కరిస్తారు. ఇరువురు గురువుల మీద ఉన్నటువంటి ప్రేమతో మరి సమయాన్ని కేటాయించి దివ్య పూజా బలిని అర్పించి వారి కోసం ప్రార్థనలు చేశారు. జూబిలీ గురువులు వారిని శాలువాతోటి గజమాలతోటి సత్కరిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం.
అదే విధముగా మన తండ్రి గారు జూబిలీ గురువులు మరెడ్డి ఫాదర్ గారిని, సురేష్ రెడ్డి ఫాదర్ గారులను కూడా వారి తరపున మరి ఇద్దరిని కూడా సత్కరిస్తారు. శాలువాతోటి, పూలమాలతోటి. తన మేత్రాసనంలో సేవలందించినటువంటి ఫాదర్ గారికి తండ్రి గారు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. మరియు మరొక గురువు ఫాదర్ అల్లం బాల మరియ సురేష్ రెడ్డి గారిని కూడా అభినందిస్తూ శాలువాతోటి వారిని సత్కరిస్తూ ఇరువురికి కూడా పూలమాలను వేసి వారిని అభినందనలు, శుభాకాంక్షలు మన తండ్రి గారు అందజేస్తున్నారు. ఇప్పుడు మన తండ్రి గారు ఈ ఇరువురిని కూడా ఉద్దేశించి వారికి శుభాకాంక్షలను అందజేస్తారు. ఫాదర్ మరడి మరియు ఫాదర్ సురేష్ వీళ్ళిద్దరూ కూడా ఎంతో ప్రేమతో తమకు వసగబడినటువంటి ఆ యొక్క స్థలాల్లో, ఆ ప్లేసుల్లో శ్రద్ధతో, భక్తితో నిజముగా దైవ సేవ చేయాలి, మానవ సేవ చేయాలి, ఆధ్యాత్మిక అభివృద్ధి చేయాలి, అటు సామాజిక పురోగతిని కూడా పెంచాలి అన్నటువంటి ఈ రెండు అంశాలు వాళ్ళల్లో ఎక్కువగా తమ హృదయంలో మరి పెట్టుకొని వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా తమకు ఇవ్వబడినటువంటి పనులు వీళ్ళు మరి వాళ్ళు చేయలేకపోతూ ఉన్నారు అన్నటువంటి ప్రశ్న రాలేదు. కాబట్టి అందుకై ఈ యొక్క సందర్భంలో 25 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్నటువంటి ఈ సందర్భంలో నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు యూ రెవరెండ్ ఫాదర్ మరడి అండ్ ఫాదర్ సురేష్. ఈరోజు బాగానే మెట్లు ఎక్కి గబగబా నడుచుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాల తర్వాత బంగారు జూబిలీ చేసుకోవాలా, అప్పుడు అటొకరు ఇటొకరు పట్టుకొని నడిపించాలి. కాబట్టి అప్పటి వరకు కూడా దేవుడు మీకు తోడుగా ఉండాలి, మేము నడిపించాలి, జీవితాంతము దైవ సేవ చేయాలి అని నిర్ణయించుకున్నటువంటి మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయన ఏనాడు కూడా మీ చేయి విడువడు అన్నటువంటిది మరి సత్యం, అక్షర సత్యం. కావున మిమ్మల్ని అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. మీ యొక్క తల్లిదండ్రులు కూడా నేను వారిని దేవుని యొక్క ఆశీస్సులతో నింపుతూ ఉన్నాను. మీ యొక్క తల్లిదండ్రులు ఆనాడు నిర్ణయించుకొని ఏదో మీ మేనమామ పిల్లలను చూసి పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి ఒక్కొక్కరికి 3-4 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళు చదివించలేక సాముల చుట్టూ స్వామి ఏదైనా స్కాలర్షిప్ ఇవ్వు అని అడిగేవాళ్ళు. ఇంకా బిషప్ దగ్గరికి వస్తే మరి ఏదైనా ఇంకా ఎక్కువగా వాళ్ళు సాములో ఇంకా 3,000 ఇచ్చారు, మీరు ఒక 10-15,000 ఇవ్వాలా తండ్రి గారా అని అడిగేవాళ్ళు. ఆ గతి మనకు పట్టలేదు. కాబట్టి వీఆర్ బ్లెస్సెడ్. దేవుని యొక్క ఆశీస్సుల వల్ల, దేవుని యొక్క వరం వల్ల ఆయన సేవకే మనల్ని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అందుకై మీ తల్లిదండ్రుల్ని అభినందిస్తున్నాను, వారికి దేవుని యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫాదర్స్. గాడ్ బ్లెస్ యూ మరడి. గాడ్ బ్లెస్ యూ ఫాదర్ సురేష్. ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా మరి వాళ్ళు జూబిలేరియన్స్, వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలి అని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి 40 వసంతాలు మేత్రాణులుగా, 60 సంవత్సరాలు గురువుగా, గత సంవత్సరమే మన ఊరిలో జూబిలీని జరుపుకున్నటువంటి మన విశ్రాంత పీఠాధిపతులు డాక్టర్ గాలిబాలి తండ్రి గారిని ఇప్పుడు మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. జూబిలీ గురువులు ఇరువురు కూడా మన గాలిబాలి తండ్రి గారిని సత్కరిస్తారు. మొట్టమొదటగా శాలువాని తండ్రి గారికి సత్కారముగా అందజేస్తూ పూలమాలను వారికి అందజేస్తారు. మన కరతాళ ధ్వనులతో తండ్రి గారికి ధన్యవాదాలు తెలియచేద్దాం. తర్వాత గజమాలతోటి వారిని సత్కరిస్తూ ఉన్నారు. బ్రదర్ దండల తర్వాత బ్రదర్. ఇప్పుడు మన తండ్రి గారు వారిని ఉద్దేశించి సందేశాన్ని అందజేస్తారు. ఈ దినం ఈ జూబిలీ వేడుకల్లో పాల్గొనటం మాకెంతో సంతోషంగా ఉంది.
ఈ సందర్భంలో ముందుగా రెవరెండ్ ఫాదర్ తుమ్మమారెడ్డి గారిని, అలానే రెవరెండ్ ఫాదర్ అల్లం మరియ బాల సురేష్ రెడ్డి గారిని, ఇప్పుడే నేర్చుకున్న ఆ పేరు. సో వీరిద్దరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ప్రభు దీవెనలు వీరికి మెండుగా దండిగా రావాలని కూడా కోరుతూ ఉన్నాను. పండుగ శుభాకాంక్షలు, జూబిలీ వేడుకల శుభాకాంక్షలు కూడా అందిస్తూ ఉన్నాను. ప్రభు వీరిని ఉద్దేశించి ఒక వాక్యాన్ని పలికారు. అది యెషయా ప్రవక్త గ్రంథం 49వ అధ్యాయం 3వ వచనం. నీ వలన నాకు కీర్తి కలుగును, నీ వలన నాకు కీర్తి కలుగును. 25 సంవత్సరాల కాలంలో కీర్తి ప్రభువునకు ఎలా కలుగుతుందంటే, వీరు తమ గురు జీవితానికి కట్టుబడి జీవించారు, ఆదర్శవంతమైన జీవితం జీవించారు, విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ వచ్చారు. అనేక మందిని తమ దీవెన ద్వారా, ప్రార్థన ద్వారా, పూజా బలుల ద్వారా ఆధ్యాత్మికంగా భాగ్యవంతులు చేశారు. ఇదంతా కూడా ప్రభునకు కీర్తి. అందువలన నీ వలన నాకు కీర్తి కలిగినటువంటి వాక్యం చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. మీ ఇద్దరు ఎప్పుడు కూడా ఆ వాక్యాన్ని గుర్తుంచుకోవాలి. చివరి వరకు కూడా ఆ కీర్తన అనేది దాన్ని ప్రభుకు అందిస్తూ ఉండాలి. ఇక రెండో విషయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించడం కాదు, మీరందరూ కూడా మీ జీవితాల్లో ఫలిస్తే వీరు అధికంగా ఫలించాలి. అధికంగా ఫలిస్తూ మీకు ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ప్రభువు తన శిష్యులకు చెప్పింది ఏంటంటే, మీరు అధికంగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆ శిష్యరికం అనేది అనుదినము మరింత లోతుగా, గాఢంగా, ప్రేమపూర్వకంగా జరుగుతూ ఉండాలి. కనుక నిరంతర కార్యం అనేది దీన్ని కొనసాగిస్తూ ఉండాలి. అనేక విధాల 25 సంవత్సరాల్లో మీ జీవితం ఫలించి ప్రభుని తండ్రిని ఘనపరిచినట్లుగా కూడా భావిస్తూ ప్రభు ప్రియమైన శిష్యులుగా రూపొందాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ వేడుకల్లో వేరే చోట జూబ్లీ సందర్భాల్లో నేను గుర్తించినటువంటి విషయం ఒకటి నేను గుర్తించాను. అదేమిటంటే, 25 సంవత్సరాల క్రితం వారు చేసినటువంటి వాగ్దానం, గురుత్వ సమయంలో చేసినటువంటి వాగ్దానాన్ని ఇప్పుడు నూతనీకరించడం, అది చాలా చోట్ల జరగటం లేదు. అది చాలా చాలా అవసరం. పూర్వవేదంలో సీనాయి నిబంధనను తర్వాత దయ ప్రజలకు యోషువా నూతనీకరించాడు. రాజుల కాలంలో జోషియా రాజు నూతనీకరించాడు, నెహెమియా నూతనీకరించాడు. ఆ విధంగా మనం మన వాగ్దానాల్ని స్మరించుకుంటూ వాటి కట్టుబడి జీవిస్తామని మరొక మారు ప్రభువుకు తెలియజేయటం అనేది చాలా అవసరం. దాన్ని వీరిద్దరూ అందరి సమస్యలు తెలియజేశారు. వీరిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ప్రభు దండిగా దీవించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలియజేద్దాం.
విరిసిన వేళ ఈ శుభవేళ ఈ శుభవేళ సంబరాలు అంబరాన్ని తాకిన వేళ ఆనందం వెల్లువై విరిసిన వేళ దేవుని ప్రేమకు తాకన్యమీ వేళ దేవుని ప్రేమకు తాకన్యమీ వేళ ఇది జూబిలి శుభవేళ. ఇప్పుడు మన జూబిలీ గురువులను అభినందించడానికి మోన్సిన్యూర్ మారమరెడ్డి జోసెఫ్ రెడ్డి గారు వారిని అభినందనలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు కూడా జూబిలీ కేక్ ని జూబిలీ గురువులకు అందజేస్తున్నారు. జూబిలీ వేడుక వెండి వెలుగుల వేడుక మరి వారిని అభినందిస్తూ ఈ సమయంలో సత్కరిస్తూ ఉన్నారు జూబిలీ గురువులు. యోగ్యత లేకున్నను యోగ్యునిగా నన్ను నిలిపావు యాజకత్వ వరములనిచ్చి నా స్థితిని 5 ఏళ్ల పయనమంతా నీ ప్రేమ సేవలో 5 ఏళ్ల పయనమంతా కంటి పాపలా నన్ను కాపాడావు కంటి పాపలా నన్ను కాపాడావు పయనములో 5 ఏళ్లు ముగిసిన వేళ జూబిలీ. ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు కూడా జూబిలీ గురువుల క్లాస్మేటే, అందుకే వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో మరి మన దగ్గరికి విచ్చేశారు. ఈ యొక్క కృతజ్ఞతా పూజలో పాల్గొన్నారు, వారి కోసము ప్రార్థనలు చేశారు. అందుకని మనందరం కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అందజేస్తున్నాం. ఈ సంవత్సర జూబిలీ గురువులు మరి చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. వారందరినీ కూడా ఒకసారి వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. జూబిలీ గురువులు దయచేసి అందరూ కూడా మరి ముందుకు రావాల్సినదిగా. ఇప్పుడు కిరీటంతోటి శాలువాతోటి పూలమాలతోటి వారిని విచారణ గురువులు గుడి పెద్దలు సత్కరిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. రాజసం ఊడిపడినట్లుగా ఈ కిరీటాలు ధరించినటువంటి జూబిలీ గురువులు కలకలలాడుతున్నారు. మరి సంతోషనాదాలతో మనందరం మన కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలను మన విచారణ అంతటి తరపున వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దేవుని సేవలో ఇంకా వదిగి
ఎంతో పరిచర్య చేయాలని ఇప్పుడు మన విచారణ గురువు ఫాదర్ తుమ్మా మరెడ్డి గారికి సన్మాన పత్రాన్ని అందజేస్తారు. ఈ సన్మాన పత్రం ఇప్పటికే చదవబడి ఉంది. మన సిస్టర్స్ ఎంతో చక్కగా బలిపీఠాన్ని సుందరముగా అలంకరించారు, దానికి కూడా వందనాలు. తర్వాత ఫాదర్ అల్లం బాల సురేష్ రెడ్డి గారికి కూడా సన్మాన పత్రాన్ని విచారణ గురువులు అందజేస్తున్నారు. అభినందనలు, శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పాడిబండ్ల నుండి అభిషిక్తులైనటువంటి పాడిబండ్ల గురువులందరూ దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అల్లం శివరెడ్డి, ఫాదర్ అల్లం చిన్నపరెడ్డి గారు వారు అక్కడే కూర్చొని వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అట్లానే పాడి బండ్ల నుంచి సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వేదిక మీదకి రండి. పాడి బండ్ల నుంచి సిస్టర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేవలం పాడి బండ్ల నుంచి సిస్టర్స్గా అయినటువంటి వాళ్ళు మీరు కూడా ఒకసారి వచ్చేస్తే ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతలు నిండిన మనస్సులతో మేము మీకు అర్పించిన మీ కుమారుని రక్షణదాయక బలిని దివ్యాహారము ద్వారా తిరిగి మాకు సంగించితిరి. గడచిన ఈ 25 వసంతాల గురుత్వాంతస్తులు కాచి కాపాడినందులకు వందనములు. మా భావి జీవితము మీకు ప్రీతికరమైన బలి కానుకగా అర్పించున్నట్లు తోడ్పడండి. మా బాధ్యతలకు అనుగుణంగా జీవించుటకు కావలసిన జ్ఞానమును, మిమ్ము సేవించుటకు దృఢభక్తి విశ్వాసములను దయచేయండి. మా సహాయకారులందరినీ దండిగా దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. జన్మంబు తోడని అనుభాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడని అనుభాత్మురాలైన నిర్మల మాతవు నీవే. నిన్ను గన్న తండ్రిని భరించి కన్నటి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము